నమస్తే దోస్తులు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రౌడీ కీర్తి. ఎట్లోరంత మంచిగా. ఐ హోప్ ఎవరీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. సో ఐమ్ బ్యాక్ విత్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. అబ్బా, ఇన్ని దినాలకు మళ్ళీ వచ్చేసిన. సో ఇది పెళ్ళి వీడియో అనమాట. మా అక్క అంటే నాకు వెరైటీగా ఉంది, మా పెద్దమ్మ కూతురు. సో నేను పేరు పెట్టే పిలుస్తాను సోని. పెళ్ళి వీడియో ఆల్మోస్ట్ ఇది ఈ ఏప్రిల్ 15th వస్తే నాకు తెలిసి 3 months అనుకుంటా. 3 months తర్వాత పెళ్ళి వీడియో రిలీజ్ అవుతుంది. ఇక మన బద్ధకం తెలిసిందే కదా. ఇప్పుడు వీడియో తీస్తే అది రిలీజ్ అవ్వడానికి ఒక 2-3 months టైం పట్టిందనమాట. సో ఏదైతే ఫైనల్గా వీడియో అయితే ఇప్పుడు రిలీజ్ అవుతుంది. అండ్ ప్లీజ్ ఇప్పుడు ఎవరైతే నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తున్నారో నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి నుంచి ఐ ట్రై మై బెస్ట్, కాన్స్టెంట్గా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను, మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో ఫైనల్గా మేమైతే పెళ్ళికి వచ్చేసినాం అనమాట. మా మమ్మీ ఇక్కడ పెళ్ళి కూతుర్ని చేస్తుంది. వాళ్ళందరూ నా పైన ఫుల్ గరం పైన ఉన్నారు, ఎందుకంటే నేను లేట్గా వెళ్ళినా కాబట్టి వాళ్ళు నాతో మాట్లాడట్లేదు. ఇంకెట్లా కూల్ చేయాలో మనకు తెలిసిందే కదా. సో అట్లా మెల్లగా కూల్ చేసేద్దాం అని చెప్పి చూస్తున్నాను అనమాట. అన్ని వీడియోస్ అన్నీ మిస్ అయిపోయినాయి. స్టార్టింగ్ హల్దీది, మెహందీ ఫంక్షన్ది ఇవన్నీ మిస్ అయిపోయినాయి. సో కొంచెం బిజీగా ఉండడం వల్ల వెళ్ళలేకపోయాం. ఐఎమ్ సారీ. బట్ పెళ్ళిలో మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసినాం. వీడియో మాత్రం జబర్దస్త్ ఉంది. అండ్ ఇంతకుముందు నేను షార్ట్ వీడియోస్ పెట్టిన దానికి చాలామంది నా పెళ్ళి అనుకున్నారు. నన్ను పర్సనల్గా ఇన్స్టాగ్రామ్లో అట్లా పెట్టడం, పెళ్ళి అయిపోయిందా చెప్పకుండా పెళ్ళి చేసుకున్నాం అనేసి. అరే బై, ఫస్ట్ ఫేస్ చూడండి కదా, అక్కడ ఎవరున్నారు ఏంది అనేది చూసి మాట్లాడండి. సో అదనమాట ముచ్చట. ఇప్పుడు మా మమ్మీ పెళ్ళి కూతుర్ని చేసేసింది. అండ్ నెక్స్ట్ మా అమ్మమ్మ చేస్తుంది అనమాట. సో ఫైనల్గా పెళ్ళి వీడియో ఈజ్ అవుట్. నేనైతే ఎన్ని రోజుల నుంచో వెయిట్ చేస్తున్నా ఈ పెళ్ళి వీడియో ఎప్పుడు పెట్టాలి అని. ఫైనల్గా ఇప్పుడు వచ్చిందనమాట టైము. సో పెళ్ళి కూతురు చేసిన తర్వాత ఇప్పుడు నేను వెళ్ళాను అనమాట స్వీట్ పెట్టడానికి. అస్సలు తింటలే, ఫుల్ సతాయించింది కాసేపు. బట్ ఆబ్వియస్గా ఎప్పుడో ఒకసారి మాట్లాడాల్సిందే కదా. సో అదనమాట. అండ్ నెక్స్ట్ అక్కడ మా పెద్ద మమ్మీ ఏమో గాజులు ఇస్తారు కదా, పెళ్ళి గాజులు అనేది. మీలో ఎంతమందికి పెళ్ళి గాజులు అంటే ఇష్టం? అంటే ఫుల్ వేసుకుంటారు కదా, ఎవరికి ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అలా మా మమ్మీ వాళ్ళు ఫుల్ ఫొటోస్ దిగేసి మంచిగా చిల్ అవుతున్నాం అనమాట. చూసేయండి. ప్రతి ఒక్కరికి పెళ్ళి అనేది ఒక డ్రీమ్ కదా. అంటే ఎట్లా పెళ్ళి చేసుకోవాలి. అండ్ ఫస్ట్ థింగ్ నాకు ఈ పెళ్ళి తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఏది ముందు కలలు కానొద్దు. మేమైతే చాలా అనుకున్నాం పెళ్ళికి ఇలా చేయాలి అలా చేయాలని. బట్ అన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇవన్నీ మారిపోయినాయి అనమాట. సో ఇట్స్ ఓకే, ఏది జరిగినా మన మంచికే. అటెండ్ అవ్వలేకపోయినాం. బట్ పెళ్ళిలో మాత్రం ఎంజాయ్ చేసినాం, మంచి మెమొరీస్ క్రియేట్ చేసుకున్నాం. సో అదనమాట. పెళ్ళి కూతురు వేసేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 12 o'clock తర్వాత మా సైడ్ ఏమంటుందని పొట్టినమ్మాయిలో పోయి సంథింగ్ ఏదో చేస్తారనమాట. సో అది జరుగుతుంది. రెడీ అవ్వడం స్టార్ట్ అయిపోయింది, ప్రాసెస్ అవుతుంది. ఎర్లీ మార్నింగ్ 12 o'clock రెడీ అవుతుంది. మేమందరం రెడీ అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఇంకా అప్పుడే ఇంకా 12 o'clock నుంచి అందరూ ఫ్రెష్ అప్ అవ్వడం, రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే మార్నింగ్ డాన్స్ చేసిన తర్వాత కాబట్టి అప్పటి నుంచే అందరు రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తే పెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి అప్పటి నుంచే రెడీ అవ్వడం స్టార్ట్ చేస్తే ఈ టైంకి ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా జరుగుతుంది. ఒక్కొక్క సైడ్ అయిపోయింది, ఇంకా రెడీ అయిపోయి వెరైటీ ఆఫ్ పెళ్లి మండపంకి బయలుదేరుతున్నాం. సో ఒక్కొక్క ఫ్యామిలీలో ఒక్కొక్కలా ఉంటుంది. అందరూ ఒకటేలా చేసుకోవాలని రూల్ లేదు, ఎవరి నమ్మకం వాళ్ళది. బాగుంది, బాగా క్యూట్గా అనిపించింది. మా సైడ్ వేరేలా ఉంటుంది, ఇప్పుడు మా పెద్ద సైడ్ వేరేలా తర్వాత కొంచెం కొత్తగా అనిపించింది అనమాట. మా సైడ్ ఇట్లా నాన్న వాళ్ళు అందరూ చేయరు, ఓన్లీ అమ్మ వాళ్ళందరూ కూర్చొని పెళ్ళి అమ్మ చేస్తారు అనమాట. ఇక్కడనేమో నాన్న వాళ్ళు అమ్మ వాళ్ళందరూ కూర్చొని చేస్తున్నారు. కైండ్ ఆఫ్ ఫీలింగ్ అది బాగా ఇంట్రెస్టింగ్ అనిపించింది అవన్నీ చూడడం. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఫైనల్లీ షీ ఈస్ గెట్టింగ్ మ్యారీడ్. ఆఫ్ కోర్స్ అయిపోయింది, ఇప్పుడు అయిపోయి 3 నెలలకు కూడా వస్తుంది. ఇప్పుడు వీడియో రిలీజ్ అవుతుంది. అందరూ కానీ చాలా మంది పెళ్ళి అంటే మా ఫ్యామిలీ వాళ్ళు పెళ్ళి ఇవన్నీ తీయలేదా అని నిజంగా చెప్పాలంటే రిలీజ్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. టైంకి ఫుడ్ ఉండదు, అసలు
సో ఒక దిక్కు హ్యాపీనెస్ ఉంటుంది, ఫైనల్లీ వి ఒక ఆర్ దిక్కు గోయింగ్ టు లోపల భయం ఉంటుంది, మండపం. కన్ఫ్యూజన్ అక్కడికి ఉంటుంది, వెళ్ళిన తర్వాత ఇంకా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి, ఎమోషన్స్ ఫీలింగ్స్ వీడియో అన్నీ క్లిప్స్ మిక్స్డ్ ఉన్నాయి, అప్ అయి వీడియోస్ లేవు, ఉంటాయి. వీడియో క్లిప్స్ ఉన్నాయి. సో నేను అక్కడ కూడా ఎక్కువ ఇంకా క్యాప్చర్ పెళ్ళి అంటే అదొక చేయలేకపోయినా different బికాస్ kind of అక్కడ feeling. ఎంజాయ్ చేసినాం కాబట్టి ఆ ఇంత మూమెంట్స్లో చెప్తున్నా నాకు పెళ్ళి ఇన్వాల్వ్ అయిందా, అయిపోయినాం నువ్వు కూడా కాబట్టి పెళ్లి ఎక్కువ చేసుకున్నావా అని క్యాప్చర్ కాదు, అన్నీ చేయడానికి మనం నాకు ఎక్స్పీరియన్స్ పాసిబుల్ చేస్తేనే కాదు, అవ్వలేదు. ఆ ప్లేస్లో ఉండి నాతో అయినంత ఆలోచించి నేను ట్రై చేసిన. ఇమాజినేషన్ పవర్ సో ఉంటే ఇక్కడ కూడా మేము ఫీలింగ్ ఫొటోస్ ఏందనేది దిగుతున్నాం. అర్థమవుతుంది. అది నా హాఫ్ సారీ అది ఎలా అర్థం కావాలంటే మినిమం డిగ్రీ ఉండాలండి. కానీ అండ్ మా అందరిలో ఎవరు బాగా రెడీ ఫైనల్లీ అయినారో కూడా వి కామెంట్ ఆర్ చేయండి. గోయింగ్ టు మండపం. సో గోయింగ్ అంటున్నావు, ఇంకెప్పుడు పోతాం అమ్మా అనుకుంటున్నారేమో. ఫైనల్లీ వచ్చేసినాం అనమాట. ఇక్కడ ఫోటోషూట్ జరుగుతుంది. పెళ్ళి మండపంకి మేము ఆల్మోస్ట్ ఒక గంట ముందు వస్తే పెళ్ళి మండపం నుంచి లోపలికి పోవడానికి ఒక గంట పట్టింది. సో ఫస్ట్ పెళ్లి కూతురు పంపించిన తర్వాత మేము వెళ్ళినాం అనమాట. ఇది మెయిన్ యూట్యూబర్, అక్క వీడియో తీ అక్క, అక్క వీడియో తీ అక్క అని సాగొట్టింది. కానీ థ్యాంక్స్, నీ వల్ల నాకు చాలా వీడియో క్లిప్స్ దొరికినాయి. నేను ఒక్కదాన్ని అయితే ఎప్పుడైనా వీడియో తీసేదాన్ని కాదేమో. ఒక్కొక్కసారి బద్ధకం అనిపిస్తుంది, అప్ప ఎవరు తీస్తారులేండి అని. సో ఇక్కడ అంతా ఫోటోషూట్ జరుగుతుంది అనమాట. అది ఏదేదో వాగుతుంది, దాని వాయిస్ కట్ చేసి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా. సో ఇక్కడంతా ఫొటోస్ దిగినాం, రీల్స్ చేసినాం. రీల్స్ ఏం పెద్దగా చేయలే, బట్ లైట్గా అట్లా చిన్న చిన్న వీడియోస్ తీసుకున్నాం, ఫొటోస్ దిగినాం. చాలా బాగా వచ్చినాయి ఫొటోస్ కూడా. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత హంగామా ఎలా ఉంటుంది, అండ్ మా బావకి వెల్కమ్ ఎలా చెప్పినాం, ఎలా డాన్స్ చేసినాం, అదంతా మీరు కమింగ్ వీడియోలో చూడండి. అండ్ మీకు పెళ్ళి ఎక్స్పీరియన్స్, ఇప్పుడు మ్యారీడ్ అయిన వాళ్ళు ఉంటారు, మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి. చూద్దాం, ఒక్కొక్కరు ఎంత కామెంట్స్ చేస్తారో చూద్దాం, మీరేం కామెంట్ చేస్తారు.
कन्याकुमारी हम
మచ్చవాదాలుడొచ్చి మన గుల్లాని రాసినాడు మచ్చవాదాలుడొచ్చి మన గుల్లాని రాసినాడు మాదేవి తలపుడు శివదేవి తలపుడు మీరు ఆయనకు నానిపోతే డోర్ తీమానాలే కదా. మాడు ముచ్చాలల్ల మల్లె పువ్వుల దండలల్ల వారలల్ల సారలల్ల వాడిపీట గంపలల్ల కుసుండ కీరలల్ల కుర్మదాడి గిన్నెలల్ల ఏటికి ఎద్దులల్ల పాటికి బరణల్ల మంచిగా వాడు ఫోన్లో రికార్డ్ చేసుకుంటారు ఫోన్లో నింపుకుంటారు గట్టిగా వాడు అయిపోయిందా. கண்ணுலேந்து ஒரு ஜூம் பேக் வந்த ஃபர்ஸ்ட் ஷாட். చెలియా 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 అలల ఓడిలో ఎదురు చూస్తున్నా. తలవది తలవది 1 2 కట్ 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 కట్. సారది ఏ అమ్మాయి బాగా చేయలేదా? ఏంట్రా సింపుల్ మూమెంట్ బాగా చేయొచ్చు కదా. ఆ అమ్మాయి బాగానే చేసింది సార్, కానీ మీరే ఎంత ముద్దొస్తుందో నా అచ్చు బుచ్చి ముంజుకాయ. ఇప్పుడు అలాగే ఉంటదా? నిన్నేనా నేను చూస్తోంది నిన్నేనా నువ్వేనా నువ్వులా ఉన్న ఎవరోనా. Hey, I've seen this one. This is a classic. నా చెలి రోజా నాలో ఉన్నా. ఈ పాటని కాలర్ ట్యూన్ గా మార్చుకోవాలంటే స్టార్ నొక్కి 9 రొక్కండి. పాటి 15 రూపాయలు, నెలకు 30 రూపాయలు, నీకైతే 10 రూపాయలు. హే గోదారి గట్టు మీద రామసలకావే, ఓ కోరింటా కెట్టుకున్న సందా మామావే. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. థ్యాంక్ యూ అన్నయ్య. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్నయ్య. ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచాం.